బైబిల్ దేవుని చేతనే వ్రాయబడింది అని అనడానికి ఆధారం. ఒక్క వచనంతో బైబిల్ దేవుని చేత వ్రాయబడింది అని నేను మీకు నిరూపిస్తాను. అదేనండి, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చూస్తే ఇలా వ్రాయబడి ఉంది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఇప్పుడు మనుషులు రాసినటువంటి ఏ పుస్తకమైనా సరే మీ ప్రతి ఆలోచన చెడ్డదని చెప్పేది నాకొక్కటి చూపించండి. ఇక్కడే అర్థం చేసుకోండి, అలా దేవుడు మాత్రమే రాయగలడు. అయితే నాకు వచ్చే ప్రతి ఆలోచన మంచివిగానే అనిపిస్తాయి కదా. ఇక్కడ మీ ఉద్దేశం ఏమిటి? నా దృష్టిలో నేను మంచివాడిని, మరి మీ దృష్టిలో కాదు కదా. మీరు ఆ కోణంలో చూస్తున్నారు, నేను ఇలా ఈ కోణంలో నన్ను నేను చూసుకుంటున్నాను. కానీ ఆ వచనంలోని మొదటి 2 పదాలను చూస్తే యెహోవా చూచి అంటే అది దేవుని దృష్టిలో ఎలా ఉందో చెబుతోంది. ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి, మనం చూసే వాటికి దేవుడు చూసే వాటికి మధ్య ఉండే వ్యత్యాసం. మనం పైకి కనిపించే దాన్ని మాత్రమే చూస్తాం, కానీ దేవుడు హృదయంలో ఏముందో చూస్తాడు. అవునా? ఆమేన్. అందుకే దేవుడు ఇలా చెప్తున్నాడు, నా తలంపులు నీ తలంపులు వంటివి కావు, మీ మార్గములు నా మార్గముల వంటివి కాదు అని. అర్థం చేసుకోండి.